హార్ముజ్లో మిత్ర దేశాలని కూడా జాగ్రత్తగా మిత్ర దేశాలను చూసుకుంటానని చెప్తోంది ఇరాను. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో కొత్త టోల్ విధానాన్ని అమలు చేస్తామని చెప్తోంది. చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహమానీ ఈ మేరకు చేసిన వ్యాఖ్యలతో సీన్ అర్థమైంది. అమెరికా ఏం పీకలేదని అర్థమైంది. హార్ముజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున జలసంధిలో సేవా రుసుము వసూలు చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే ఇకపైన టోల్ అనకుండా సర్వీస్ ఛార్జ్ అంటారు అనమాట. ఇవి టోల్ కిందకి రావన్నారు. ఈ విషయం మీద ఒమన్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కష్ట సమయంలో సహకారం అందించిన మిత్ర దేశాలకు మాత్రం సేవా రుసుము విషయంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తారు. అంటే డిస్కౌంట్ ఇస్తారన్నమాట భారతదేశానికి, చైనాకి ఇట్లాంటి వాళ్ళకి. హార్ముజ్లో ప్రయాణ భద్రతకి హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలు ఎదుర్కోవడం వంటి వాటిని ఒమెన్ సహకారంతో మీద మేమే పర్యవేక్షిస్తామని చెప్పుకొచ్చారు. హార్ముజ్ భద్రతని ఇక మీద ఒమన్తో కలిసి మేమే చూసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి జలసంధి రంగస్థలం కాదన్నారు. అంటే గొడవలు ఇంకా పెరగబోతున్నాయి.